రేలముద్దు పుస్తకానికి చేసినటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ, ప్రసాద్ గారు అక్షరాన్ని అంటే ప్రపంచంలో ఏ వస్తువైనా నశిస్తుంది, కానీ నశించినటువంటి ఒకటి అక్షరం. క్షరము కానిది అక్షరం. కాబట్టి ఆ అక్షరాలను ముత్యాలుగా కూర్చి ఒక్కొక్క ముత్యాన్ని ఎంతో అద్భుతంగా కూర్చి తన పుస్తకంగా ఆ మాలలన్నీ అల్లినట్టుగా అల్లి కవితా సంపుటాన్ని మనకు అందించినటువంటి వ్యక్తి ప్రసాద్ సార్ గారు. అటువంటి ఆ పుస్తక ఆవిష్కరణకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా యాకూబ్ సార్ని కోరడం జరుగుతుంది. అందువేలో ఉన్నారు ఆయన అధ్యక్షులు. తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ గోరెడ్డి వెంకన్న సార్ గారు. వారు కూడా వస్తున్నారు మరికొద్ది నిమిషాల్లో. ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇక ఈ రేలముద్దు పుస్తక ఆవిష్కర్త చిగురాలపల్లి జంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చిగురాలపల్లి జంగయ్య గారు తీసుకురండి, ఎవరన్నా వెళ్ళి